ఓం శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం శ్రీ పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవజ్రాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం తత్సత్. బ్రహ్మసూత్ర శాంకర భాష్యము, దానిలో మనము అంతరాధికరణం దాన్ని చెప్పుకుంటున్నాం అనమాట. ప్రారంభం చేసినాము. ఇక్కడ ఇదం ఆమ్రాయతి అని మొదలుపెట్టారు. అంతః తద్ధర్మోపదేశాత్ అంతః తద్ధర్మ ఉపదేశాత్ అని. ఈ లోపల ఈ యొక్క బ్రహ్మ స్వరూపాన్ని గురించి ఉపదేశము చేసిరి అన్నమాట. ఇక్కడ ప్రారంభమయ్యి అత ఏషః అంతరాదిత్యే హిరణ్మయః పురుషః దృశ్యతే హిరణ్మయశ్చక్షుః హిరణ్మయ కేశ ఆ ప్రాణశాఖాత్ ఏవ సువర్ణః తస్య యథా కప్యాసం పుండరీకమేవాక్షిణీయే తస్యోదితి నామ సహ ఏష సర్వేభ్యః పరమభ్యః సర్వేభ్యః పాప్మభ్యః ఉదితః ఉదేతి హ వై సర్వేభ్యః పాప్మభ్యః యః ఏవం వేద ఇత్యది దైవం. ఇదంతా కూడా మీకు చాందోగ్యోపనిషత్తులో వచ్చింది. 6, 1, 6, 7, 8 అవన్నీ అనువాకాలు. 1వ అధ్యాయంలో అట్లా చాందోగ్యోపనిషత్తు. హిరణ్మయ ఉపాసన, ప్రాణోపాసన అన్నా హిరణ్మయ ఉపాసన అన్నా అవన్నీ ఒకటే అన్నమాట. దాని విషయం ఇక్కడ చెప్తున్నారు అనమాట. నిత్యధిదైవతం, అది అధిదైవత ఉపాసన. అత అధ్యాత్మమపి అని వచ్చింది. అత అధ్యాత్మ ఉపాసన. అథ యః ఏషో అంతరక్షిణీ పురుషః దృశ్యతే ఇత్యాది తత్ర సంశయః కిం విద్యా కర్మాతిశయవశాత్ ప్రాప్తోత్కర్షః కచ్చిత్ సంసారీ సూర్యమండలే చక్షుషీ చ ఉపాస్యత్వేన శ్రూయతే కిం వా నిత్యసిద్ధః పరమేశ్వరः ఇతి. కిం తావత్ ప్రాప్తం సంసారీతి కుతః రూపవత్వశ్రవణాత్ ఆదిత్య పురుషే తావత్ హిరణ్యశ్మశ్రుః ఇత్యాది రూపముదాహృతం. అక్షి పురుషే అపి తదేవ అతిదేశేన ప్రాప్యతే. తస్య తదేవ రూపం యదామోక్ష రూపం इति अच्छा परमेश्वरस्य रूपवत्वं युक्तं
కాబట్టి ఇక్కడ పరమేశ్వరుడికి రూపం అనేది చెప్పరాదు. పేరు అనేటువంటిది వాడుతుంది శృతి. అది రూప విషయము కాదు, అది శృతి, అది అనుభవ విషయమై ఉంది. అట్లాగా అశబ్దం అస్పర్శమ రూపం అవ్యయం అనే శృతి ప్రమాణం కూడా చెప్పింది. శృతి ప్రమాణం చెప్పింది కాటక అశబ్దము, అశబ్దం, అస్పర్శం అంటే ఇంద్రియ విషయరహితం అని, అవ్యయమో నిత్యం అని. ఇంద్రియ విషయం అయితే వ్యయమైపోద్ది, అనిత్యం అయిపోద్ది. ఇది శృతే ఆధార శ్రవణాశ్చ. ఇది జరిగిందనమాట. ఇది శృతే ఆధార శ్రవణాశ్చ ఏషో అంతరాదిత్యే ఏషో అంతరక్షిణి అంతరః అక్షిణి ఇతి నహి అనాధారస్య స్వమహిమ ప్రతిష్టస్య సర్వవ్యాపినః పరమేశ్వరస్య ఆధారః ఉపదిశ్యేత. సహ కాబట్టి ఆయన మహిమతో ఆయన ఉన్నాడు, తన యందు తానున్నాడు, సర్వవ్యాపి పరమేశ్వరుడు. ఆయన ఆధారం గురించి ఉపదేశం చేసినారు. కాబట్టి అనాధారముగా లేడైనా ఆధార రూపుడై ఉన్నాడు. సహ భగవాన్ కస్మిన్ ప్రతిష్ఠిత అని ప్రశ్న వచ్చింది. అలా అయితే ఆయన ఎక్కడున్నాడు అని. సహ భగవః కస్మిన్ ప్రతిష్ఠిత ఇది. స్వే మహిమ్ని. కాబట్టి ఎక్కడ ప్రతిష్ఠితుడై ఉన్నాడు, ఎక్కడ ఆధార స్వరూపుడై ఉన్నాడంటే తన యందు తాను స్వే మహిమ్ని అని. ఇది చాందోగ్యోపనిషత్తులో ఇది ఆకాశవత్ సర్వగతస్య నిత్యః. కాబట్టి ఆకాశవతు ఆకాశంలాగా ఆయన సర్వగతుడు అని, సర్వగతుడై ఉన్నాడు అని కూడా చెప్పింది. నిత్యుడై ఉన్నాడు అని కూడా చెప్పాడు. సర్వగతము అనేది ఆకాశం కూడా ఉంటుంది కదా, అది అనిత్యం. కానీ సర్వగత అనేప్పుడు ఆకాశ దృష్టాంతం చెప్పుకోవాలి, దృష్టాంతమే చెప్పాలంతే. నిత్యం అని చెప్పేటప్పటికి అది పరమాత్మ చైతన్య స్వరూపాన్ని గురించి చెప్పాడు. ఇది శృతి భవతః. కాబట్టి ఇలాగా శృతి చెప్పింది అనమాట. అట్లా ఇప్పుడు మరలా ఈ ప్రకారంగా చెప్తాను. ఇదేంటి అంతరధికరణంలో చెప్పేదానికి. అంతరధికరణం లోపల దాని యందు ప్రతిష్ఠితుడై ఉన్నాడు అనమాట. అలాగా కంటి యందు కానీ, మనసు యందు కానీ, ఈవెన్ ప్రాణము యందు కానీ, ఇలాగా వైశ్వానరుడుగా కానీ, ఇలాగా శ్రోత్రములు యందు కానీ, అన్నిటిలోనూ ఈ అధిదైవత రూపంలో ఉన్నాడు కదా, అది చెప్తున్నారు. అన్నీ సమన్వయం చేస్తారు ఉపలక్షణంగా. అంతరధికరణం ఎన్ని దేవతలు ఉన్నారో ఇంద్రియ అధిష్ఠితులయ్యి, మనసుకి ఉన్నాడు, బుద్ధికి ఉన్నాడు, ప్రాణానికి ఉన్నాడు, అందరికీ ఉన్నారు కదా. అవన్నీ కలిపి ఏకత్వ ప్రతిపాదన చేయాలి, ద్వైతం కాకుండా. ఐశ్వర్య మర్యాద స్తుతేశ్చ. కాబట్టి ఆయన ఆదిత్య మండలంలో ఉండే పురుషుడు, సూర్యుడు ఐశ్వర్య అవధులున్నట్లుగా, ఐశ్వర్యానికి అవధులున్నట్లుగా శృతి చెబుతున్నది అన్నమాట. ఆయన ఈశ్వర్యత్వానికి
అవధులున్నాయి. ఆయన వద్దానే మర్యాద అంట వద్దు అనమాట. అందులో ఉన్నాయి ఐశ్వర్య మర్యాద శృతేశ అనమాట. ఇట్లాగా సూర్యచంద్రాదులకి, సముద్రాలకి, వాయువుకి, అగ్నికి, వాటికి అవధులు ఉంటాయి. అట్లా ఇక్కడ ఈ సూర్యుడిలో ఉండేవాడు అధిదైవతా భావంలో ఉండేటువంటిది, వాటికి అన్నిటికీ కూడా అవధి ఉంటుంది అనమాట. ఒక సిస్టంలో ఉంటుంది. కంటిలో ఉండే పురుషుడు కంటికి సంబంధించుకొనే పనిచేస్తాడు, చెవి విషయంలోకి రాడు. అలా చెవిలో ఉండేటువంటి పురుషుడు చెవి ఊరికే పని చేసుకుంటాడు, దాన్ని అధిగమించుకోడు ఆ మర్యాదనే. అప్పుడేమవుద్ది, మనము చెవుతో వింటాము, చెవుతో చూస్తాము, అయిపోతుంది. అందులో ఉంటాడు. అది అనమాట మర్యాద అంటే. అది సహా ఏష ఏ చ అముష్మాత్ పరాంచః లోకాః తేషాం చేష్టే దేవకామానాం చ ఇతి ఆదిత్య పురుషస్య ఐశ్వర్య మర్యాదాః స ఏష ఏ చ ఏతస్మాత్ అర్వాంచః లోకాః తేషాం చేష్టే మనుష్యకామానాం చ ఇది అక్షపురుషస్య. అలాగే ఇక్కడ ఈ ఆదిత్య పురుషుల్లో ఉండే, ఆదిత్య మండలంలో ఉండే లోకాల విషయంలోను, దేవతా భోగాల విషయంలోను ఈ అధికారి ఈయన చాందోగ్యంలో చెప్పారు. అలానే నేత్రగోళకంలో ఉండేటువంటి పురుషుడు కూడా తన కింద ఉన్న లోకాలకు, మనుష్యలోక భోగాలకు అధిపతిగా ఉన్నాడు. నేత్రంలో ఉండేవాడు అధిపతిగా ఉన్నాడు. లోకాలంటే గోళకాలు, లోకాలంటే గోళకాలు, ఇంద్రియాభిమానం. అలా మనిషి భోగాలకు కూడా, భోగాలంటే సుఖ దుఃఖాలు, కర్మఫలాలు, వాటికి అధిపతిగా ఉన్నాడు. కర్మాధ్యక్ష అంటాం కదా, అది ఐశ్వర్యానికి అవధిగా చెప్పారు. ఐశ్వర్యానికి అవధి ఉంది, ఈ ప్రకారంగా చెప్పారు అన్నమాట. పరమేశ్వరుడికి ఐశ్వర్యానికి అవధులుండవు కదా. పరమేశ్వరుడికి ఆ ఈశ్వరత్వానికి, ఐశ్వర్యత్వానికి అవధులు ఉండవు కదా అంటే అప్పుడు చెప్తున్నారు ఆయన వేరు. ఈయన సర్వేశ్వరుడు, ఈయన సర్వేశ్వరుడు. అది ఇదనమాట. ఏష సర్వేశ్వర ఏష భూతాధిపతి ఏష భూతపాల ఏష సేతు విదారణ. కాబట్టి విదారణ ఏషాం లోకానాం అసంవేదాయ 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 అన్నట్టు కదా. అలాగా లోకనామ సంవేదాయ అది ఉండదు. లోకానామమ్మా, లోకానాం అసంభేదాయ, లోకాలన్నింటిలో భేదము లేకుండా ఉన్నాడు. వాయువు అంతే కదా, అగ్ని అంతే కదా, చైతన్యం అంతే కదా, సూర్యుడు కూడా అంతే, అన్నిటిలోనూ ఉంటాడు, భేదం లేకుండా ఉంటాడు. వాడు ఆయా గోళకాన్ని బట్టి ఉంటుంది, ఆయన యొక్క సత్తా మాత్రం అంతటా ఉంటుంది. తస్మాత్ ఇక్కడ ఏషాం లోకానాం అసంభేదాయ ఇతి అవిశేష శృతే. కాబట్టి ఈ ప్రకారంగా ఆయన ఈ ప్రకారంగా పరిధులు లేకుండా ఉన్నాడు కనుక ఆదిత్యుడు నేత్రగోళంలో ఎందున్నవాడు పరమేశ్వరుడు కాదు అనమాట.
ఆయన పరమేశ్వరుడు కాదు. ఆ శృతిని బట్టి తెలుస్తుంది. ఆయనేమో అభేదంగా ఉన్నాడు. ఈ యొక్క ఆదిత్యుడు నేత్రములు ఎందుండేవాడు అవధులు కలిగి ఉన్నాడు. వాడి మహిమలంతా, వాడి ఫలితానం అంతా అవధుల్లోనే ఉంటుంది. అందుకని పరమేశ్వరుడిని వదిలిపెట్టి వీళ్ళు ఏమి చేయలేరు, సొంతంగా ఏమి చేయలేరు. ఆ ఇంద్రియాధిపతులు, అలాగా భూతాధిపతులు, అలాగా బయట ఆదిదైవికమైనటువంటి వాళ్ళు, అన్ని గోళాల్లో ఉండేవాళ్ళు, వాళ్ళు సాక్షి రూపమైన బాహ్యాభ్యంతరములు వ్యాపించిన పరమాత్మ యొక్క అధీనంలోనే ఉండారు. ఆయనకే ఇదంతా అభేదత్వం వచ్చేది. వీళ్ళకి భేదత్వంగా ఉంటుంది. గోళాల్లో ఉంటారు కదా, ఉపాధుల్లో ఉంటారు కదా, అట్లాగా అంతఃకరణంలో ఉండే నేను అనేటువంటి తలంపు కలిగిన వాడు జీవుడు, నేను నాది అనేది దాన్ని ప్రకాశించేటువంటి సాక్షి, దాన్ని ప్రకాశించే సాక్షి. ఇద్దరికీ భేదం ఉంది. సాక్షి జ్ఞానం కలిగించుకుంటే నీకు అభేదం వస్తుంది. సాక్షి జ్ఞానం కలిగించుకోకుండా ఉపాధి దృష్టితో అంతఃకరణంతో చేరి, ఇంద్రియాలతో చేరి, దేహంతో చేరి, విషయాలతో చేరి, కర్మఫలాలతో చేరి ఉంటే నీకు భేద భావన ఉంటుంది. అందువల్ల క్షేత్రజ్ఞుడిగా ఉంటే నీకు అభేదం ఉంటుంది. సర్వక్షేత్రేషు క్షేత్రజ్ఞ. క్షేత్ర ధర్మాలతో ఉన్నట్లయితే నీకు భేదము ఉంటుంది అనమాట. కాబట్టి ఉపనిషత్తు జ్ఞానము, వేదాంత జ్ఞానం ఏం చెప్తుందంటే క్షేత్రజ్ఞుడి జ్ఞానం చెప్తుంది. సర్వభూతములను వ్యాపించిన వారి జ్ఞానమే చెప్తుంది. సకల చరాచరములను వ్యాపించినటువంటి జ్ఞానమే చెప్తుంది. ఈశ్వరుడి గురించే చెప్తుంది అనమాట. ఈశ్వరుడికి నాకు భేదం లేదు. కాబట్టి ఈశ్వర జ్ఞానం లేనప్పుడు నాకు భేదం ఉంది. అన్ని ఉపాధులతో, ప్రతి దానితో భేదము ఉంటుంది. అట్లా అది తెలియాల్సింది. ఇప్పుడు ఈ విషయంలో చెప్తున్నారు. ఈ విషయంలో ఏమంటున్నారంటే ఇలాగా ఇప్పుడు చెప్తున్నారు. భ్రూమః అంతస్థ ధర్మోపదేశాతిథి అంతః తద్ధర్మోపదేశాతిథి యః ఏషః అంతరాదిత్యే యః ఏషః అంతరక్షిణీ ఇతి చ శ్రూయమాణః పురుషః పరమేశ్వరః ఏవ న సంసారీ. అట్లా ఇది మనం వింటున్నాం. ఇలా చెప్తున్నారు వాళ్ళు. ఏమయ్యా అంటే ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు, అంతః తద్ధర్మోపదేశాతు, లోపల ఉండేవాని జ్ఞానం గురించి ఉపదేశం చేయబడుతున్నది. అందు లోపల ఉండే వాని యొక్క పురుషుడి యొక్క జ్ఞానోపదేశం చేయబడుతున్నది. ఏమని? యః ఏషః అంతరాదిత్యే, ఈ యొక్క అంతరాదిత్యే ఆదిత్యుడి యందు ఉండేవాడు. యః ఏషః అంతరక్షిణి, ఎవడైతే చక్షువులు యందు ఉండేవాడో. ఇది మనము శృతి ద్వారా వింటున్నాం. శ్రూయమాణః ఇది చ శ్రూయమాణః పురుషః, వింటున్న పురుషుడు ఉన్నాడే పరమేశ్వరః ఏవ, పరమేశ్వరుడే ఉండేది అందరిలో. సూర్యుల్లో ఉండేవాడినే తీసుకున్నాం అనుకోండి, అది వేరైపోద్ది. సూర్యుల్లో ఉండేవాడు, చక్షువుల్లో ఉండేవాడు ఎవరు అంటే పరమేశ్వరః. అర్థమైందా? సూర్యుల్లో ఉండేవాడే ఎవరు అన్నాం అనుకోండి, అప్పుడు పరమేశ్వరుడు అని చెప్పలేరు మీరు. సూర్యుడిలో ఉండేవాడు సూర్యుడు, సూర్యాభిమాని. సూర్యుడిలో ఉండేవాడు మళ్ళా చక్షువులు యందు ఉండేవాడు ఎవరంటే ఒకటే, ఏకః స ఏకః అనమాట. అట్లా స ఏకః. ఒకవేళ సూర్యుడిలో ఉండేవాడు ఎవరని మనం విచారం చేస్తే, మన ఆత్మజ్ఞానము మనకి లేకపోతే సూర్యుడు భేదంగానే ఉంటుంది.
భేదం అయిపోతాడు. అసలు అర్థమైందా? అట్లా ఇప్పుడు ఏ లోకంలో ఎవరో ఉన్నారు, విష్ణు ఉన్నాడు, శివుడు ఉన్నాడు, ఇంకొకడు ఉన్నాడు అనుకోండి, మన ఆత్మజ్ఞానానికి సంబంధం లేదు, మనకు సంబంధం లేదంట. అప్పుడు భేదం అయిపోతాడు. మన ఆత్మజ్ఞానం కూడా విచారం చేస్తే, మన స్వరూపం కూడా విచారం చేస్తే అప్పుడు ఆయనకి నాకు భేదము లేదు అంటావు కదా, అప్పుడు ఏకత్వం వస్తుంది. నన్ను తెలియకుండా ఏది తెలిసినా భేదమే. నన్ను తెలిసినప్పుడు అప్పుడేమవుతుంది? భేదములు ఉండవు. అందువల్ల తొంపదం అదే చెప్పింది. తొంపది విచారణ చేయండి ముందు, నీ స్వరూప విషయం తెలియండి. తన స్వరూప విషయం తెలియగానే అభేదత్వం సిద్ధమవుతుంది. తన స్వరూపత్వం తెలియకపోతే ఏది నొక్కారు? మరి ఏంటి వర్షం అవుతుంది? వర్షం అవుతుందమ్మా, వర్షం అదే లేదు. బ్లూ బటన్ నొక్కలే, ఆపే రెడ్ ఏమో ఎవడో నొక్కేసి ఉంటాడు ఇది వరకు. అందుకని ఎప్పుడైతే నన్ను తెలియకుండా వేరే వాటిని తెలిసే భేదం వచ్చేస్తుంది. అందుకని నేను భేదంగా ఉన్నానుగా, దేహేంద్రియాలతో ఉన్నారుగా. కాబట్టి నన్ను తెలియాలి ముందు, నన్ను తెలిస్తే అన్నీ తెలుసు. అట్లాగనమాట. కాబట్టి తొంపది విచారణ చెయ్యాలి అన్నమాట. అట్లా అందుకని ఎవడైనా సరే ఆ లోకంలో ఉండే దేవుడి గురించి తెలుసుకోవడం గొప్ప విషయం కాదు. భేదం అయిపోతుంది. భేదం అయిపోతుంది. ఆ దేవుడి గురించి నీ గురించి తెలియలేదు, భేదమే ఉంటుంది. ఆయన గురించి తెలిసినా భేదమే ఉంటుంది. నీ గురించి తెలిసే భేదం ఉంటుంది. అది ఇద్దరి గురించి తెలియలేదు, భేదం ఉంటుంది. ఆయన గురించి తెలిసినా భేదం ఉంటుంది. నీ గురించి తెలిస్తే భేదం ఉంటుంది. అట్లా అనమాట. అందువల్ల ఆత్మజ్ఞానం వల్ల ఇవన్నీ అర్థమవుద్ది. మట్టి తెలుసుకుంటే కొండలన్నీ అర్థం. అదే అనమాట. అందువల్ల తన గురించి తెలీదు, వేరే వాళ్ళ గురించి తెలీదు, భేదం ఉంది. వేరే వాళ్ళ గురించే తెలుసుకోలేదు. నువ్వు ఇకమేట ఎక్కడైనా పెడితే, ఎక్కడ ఏ గురువు దగ్గర పోయినా వేరే వాళ్ళ గురించే తెలుసు. అప్పుడు నీకు భేదం ఉంది. ఇదివరకు భేదమే ఉందా? ఇప్పుడు భేదం. ఇంట్లో ఉన్నప్పుడు నువ్వు భేదంలోనే ఉన్నావు. మళ్ళీ ఎక్కడో ద్వైత గురువుల దగ్గరికి పోయినావు, భేదమే ఉంటుంది. ఎప్పుడైతే ఆత్మ గురువుల దగ్గరికి పోయినావు అనుకో, అభేదం ఉంటుంది. ఆత్మ గురువు దగ్గరికి పోతే, అంటే ఆత్మజ్ఞానం బోధించే గురువు దగ్గరికి పోతేనే భేదం పోయేది. ఎప్పుడు వరకు ఇది ఆత్మజ్ఞానం బోధించే గురువు దగ్గరికి నువ్వు అడుగు పెట్టలేదో భేదం ఉంటుంది. నువ్వు ఆయన్ని తెలియవు, లేకపోతే తెలియకపో. ఆయన్ని తెలుసుకో, ఆయన్ని తెలియకపోకుండా తెలియకుండా ఉండు, భేదం ఉంటుంది. నీ గురించి తెలిస్తే భేదం ఉండదు. నీ గురించి తెలియగానే నీ స్వరూపం ఏదైతే ఉందో అది సర్వభూతములు ఎందున్నది. అందువల్ల మన జ్ఞానం మనకు కలగాలి. అందుకనే క్షేత్రజ్ఞుడి జ్ఞానమే సర్వక్షేత్రేషు క్షేత్రజ్ఞ అని చెప్పి చూసారు గీతలో. క్షేత్రజ్ఞ జ్ఞానం కలిగించుకుంటేనే సర్వక్షేత్రేషు, చేతిలో ఉండే కొండ గురించి తెలియాలి, మట్టి అని. అప్పుడు వాని దగ్గర ఎన్ని కొండలు పెట్టుంటే అవన్నీ మట్టి అని. అట్లా నీ గురించి నీకు తెలియకపోతే కలగదు అనమాట. అట్లా అందువల్ల ఏషాంతరక్షిణీతి చ శ్రూయమాణః పురుషః పరమేశ్వరః ఏవన సంసారీ. ఇద్దరి యందు ఉండేటువంటి పురుషుడు సంసారి కాదు, అసంసారీ అని ఎట్లా చెప్తారన్నమాట. కుతః తద్ధర్మోపదేశాత్
అశృతి అందుకే వచ్చిందయ్యా, దాని జ్ఞానం చెప్పేదానికే వచ్చింది. తద్ధర్మోపదేశాత్ అనమాట. అర్థమైందా? దాని యొక్క జ్ఞానం గురించి చెప్పేదాని కొరకే వచ్చినది అనమాట. తస్య హి పరమేశ్వరస్య ధర్మా ఇవ ఉపదిష్టాః. కాబట్టి ఆయన యొక్క పరమేశ్వరుడి యొక్క ధర్మాన్నే జ్ఞానాన్నే ఇహ ఉపదిష్టాః ఇక్కడ చెప్పబడింది. ఆయన జ్ఞానమే చెప్పబడింది ఇక్కడ. ఆయన జ్ఞానం కంటే వేరేనిది ఇక్కడ చెప్పలేదు. ఇక్కడ చెప్పరా, ఆయన జ్ఞానమే చెప్పారు అన్నమాట. కాబట్టి ఈ ప్రకారంగా ఆయన జ్ఞానమే ఇక్కడ చెప్పారు అన్నమాట. కాబట్టి ఇప్పుడు చెప్తున్నా, తద్యత అది ఎట్లాగంటే, తద్యత అదే విధంగానంటే తస్యోదీతి నామా చెప్తున్నాను. సహ ఏష సర్వేభ్యః, ఇదేనా? ఉండండి. తద్యదా తస్యోదితి నామా ఇది శ్రావయిత్వా. కాబట్టి ఏదైతే ఆదిత్య మండలంలో ఉదయిస్తున్న సూర్యుడు, దాని గురించి చెప్తున్నారు. తస్య ఉదిత నామా ఇది శ్రావయిత్వా, ఇది మనము విన్నాము. తస్య ఆదిత్య పురుషస్య నామా. కాబట్టి ఈ ప్రకారంగా ఇలా విన్నాము. తస్య ఉదిత నామాని తస్య ఆదిత్య పురుషస్య, ఆ ఆదిత్య పురుషుడు ఆదిత్య పురుషుడు అనే పేరుతో ఉన్నటువంటి ఆయన స ఏషః సర్వేభ్యః ఆయన అందరి యందుండేటువంటి పాప్మభ్యః ఉదితః, ఉదితః. కాబట్టి ఆయన ఆదిత్య మండలంలో ఉండేటువంటి ఆ పురుషుడు శృతిలోనూ చెప్పబడింది. నేత్రగోళకంలో ఉండే పురుషుడు గురించి కూడా చెప్పారు. దానిలో ఉండే పురుషుడు పరమేశ్వరుడే, సంసారి కాదు. అందుకనే పరమేశ్వరుని సరిపోయే ధర్మాలు ఇక్కడ చెప్పారు. ఎలా అంటే ఈయన పేరు ఉత్ అని, ఉదిత అంటే ఉద్గీతంలా అట్లా ఉత్ అని చెప్పి ఉత్ అనే పేరుతో చెప్పబడింది అని చెప్పి అతడు సర్వ పాపాలను నిర్గమించినాడు, దాటాడు. ఆయన సర్వ పాపాలని దాటేశాడు అనమాట, ఉద్గమించేశాడు. అందుకని ఆయన సర్వపాపరహితుడని శృతి చెప్పినది. ఏష సర్వేభ్యః పాప్మభ్యః ఉదితః, అన్నిటినీ దాటేసినాడు. ఇది సర్వ పాప్మా అపగమేన నిర్వక్తి. కాబట్టి ఆయన ఈ నిర్వచనం ఇచ్చినాడు. ఈ అర్థం, ఈయన అన్ని పాపాలని కూడా పోగొట్టేసినాడు, తొలగించేసుకున్నాడు. సర్వ పాపాలని ఎవరు? ఈ యొక్క ఆదిత్య మండలాంతర్గతమైనటువంటి పురుషుడు, నేత్రముల యందుండేటువంటి పురుషుడు అన్ని పాపాలని అధిగమించి ఉన్నాడు, పోగొట్టినాడు అన్నమాట. ఇప్పుడు మనకేంటంటే సూర్యుడు ఉదయించగానే మొత్తం చీకటంతమైంది. అలాగా కళ్ళు తెరవగానే మనకి అన్ని తెలుస్తుంటాయి, తెలియాలి. అలాగే ఈ యొక్క నేత్రములు ఎందు పురుషుడి జ్ఞానం తెలియగానే ఇక మనకి సర్వ పాపరహితమై ఉంటాము అన్నమాట. అది తెలియడం అంటే. కళ్ళు తెలుసుకోకపోతే ఏం తెలీదు, సూర్యుడు ఎదిరించకపోతే కూడా ఏం తెలీదు. సూర్యుడు ఎదిరిస్తే తెలుస్తుంది, కళ్ళు తెలుసుకుంటే తెలుస్తుంది. అలాగా మనకి అన్ని జ్ఞానం తెలిపోతుంది.
ఈ జ్ఞానం కలగడమే అజ్ఞానం తొలగడము, చీకటి తొలగడము, ఇలా పాపాదులన్నీ తొలగిపోవాలి అనమాట. అట్లా పాపాదులన్నీ తొలగిపోతాయి. దోషాలు, పాపాలు, దోషాలు. తెలియని తనమే పాపం, తెలియని తనమే పాపం. తెలిస్తే దోషాలు ఏముండదు. దానికి వివరణ ఉండాలి. దోషాలని, పాపాలని కప్పిపెట్టేది ఏంటి అంటే తెలియకుండా ఉండడం, దాని గురించి వివరణ లేకుండా ఉండడం. వివరిస్తే తొలగిపోతుంది, వివరిస్తే పాపం తొలగిపోతుంది. వివరణ లేదు అంటే పాపం అలాగే ఉంటుంది. అందుకే బుద్ధికి క్లారిటీ ఉండేటప్పుడు ప్రకాశం వస్తుంది. దానిలో మందతనము తొలగిపోతుంది, మందాతకారం తొలగిపోతుంది. అట్లా సర్వపాప్మాపగమేన నిర్వక్తి తదేవచ కృత నిర్వచనం. అందుకనే ఈ నిర్వచనం చేసినారు. నామాక్షి పురుషస్యాపి అతి దిశతి. కాబట్టి ఈ విధంగా ఈ నిర్వచనాన్ని బట్టి యక్ష పురుషుడికి వర్తింపజేస్తున్నారు. యక్ష పురుషుడు కూడా అంతే. ఏ పేరు అదే ఆ పేరు, ఆ పేరే దీనికి కూడా. సూర్యుడికి ఉండే పేరే ఈయనకు కూడా ఆ పేరు యక్ష పురుషుడు. సూర్యుడిలో ఉండేవాడి అతడే ఇక్కడ కూడా. సర్వ పాప రాహిత్యం పరమాత్మదే. ఈ ఏకత్వ జ్ఞానం ఉంది, అదే సర్వ పాప రహితము. జన్నామ తన్నామ ఇదే. పోతారు ఇద్దరికి ఒకటే, పరమాత్మే. సూర్యుడు అక్షపురుషుడు రెండు జ్ఞానం తెలుసుకోకపోతే పరమాత్మ తెలియదు, ఏకత్వ జ్ఞానం తెలియదు. తెలియలేదు కాబట్టి భేదం ఉంది, భేదం ఉన్నది కాబట్టి పాపం ఉంది. తెలియలేదు కాబట్టి భేదం ఉంది, భేదమే పాపం. తెలియగానే ఏకత్వం అయింది. ఆయన పేరే ఈయన పేరు, ఈయన పేరే ఆయన పేరు, అదే ఇది ఇదే అదే అయిపోయింది. అప్పుడేమైంది? జ్ఞానం కలిగింది, ఏకత్వం అయిపోయింది, భేదం తెలిపింది, ఇంకా పాపాద లేదు. అట్లా ఎన్నామ తన్నామ అయితే సర్వపాప్మాపగమశ్చ. సర్వపాపాలన్నీ తొలగిపోతాయి. పరమాత్మన ఏవ శ్రూయతే. అందుకనే పరమాత్మ అని పెట్టేశారు. పరమాత్మ అనగానే అన్ని పాపాలు తెలుపు, అన్ని పాపాలు వెళ్ళిపోతాయి. అందుకనే ఎప్పుడైనా ఈశ్వర అర్పిత బుద్ధి అనేది, భగవత అర్పిత బుద్ధి అనేది, పరమాత్మ అనుకుంటే చాలా అన్ని పాపాలు పోతాయి. గోయిందా అంటే సార్ అది ఆ పేరు పెట్టలేదనుకోండి, సర్వాన్ని ఒకటి చేసే పేరు, మీ పాపాలు ఉంటాయి. ఒకటి చేసే పేరు ఉండాలి అదేరా. అందుకని మనోళ్ళు ఇంతా పరమాత్మే, ఇదంతా భగవంతుడే అనగానే అన్ని దోషాలన్నీ వెళ్ళిపోతాయి. అట్లా సర్వపాప్మాపగమస్య పరమాత్మన ఏవ శ్రూయతే. కాబట్టి పాపరహితుడయ్యా ఆత్మ అని శృతి కూడా చెప్పింది. అలాగే యహ మీరు చెప్తున్నారు, యహ ఆత్మాపహత పాప్మా. ఈ ఆత్మ ఉందే పాపాదులు లేనిది, పాపరహితమైన చాందోగ్యంలోనే ఉంది. ఇచ్చాదౌ తథాచ అక్షుషే పురుషే స ఏవర్క తత్సామః తదుక్తం తద్ యద్ తద్ యజుః తద్ బ్రహ్మ. ఇది కూడా వచ్చింది, సామ సామ అన్నప్పుడు వచ్చింది. అన్నింటిని కలిపి ఏకత్వం చేసేసి చాందోగ్యంలో వచ్చింది. రుక్ రుక్ అయ్యా, రుక్ మంత్రమయ్యా. ఆ రుక్ మంత్రమే సామమైంది. తదుక్తం అది తద్యజు
ఆ మంత్రము యజు అయింది. ఆ యజు అనేటువంటిది బ్రహ్మము. ఆ యజు ఎవరు? బ్రహ్మము. ఇది ఋక్సామాధ్యాత్మకత ఏకతాం. ఋక్కుని సామాన్ని అది ఆత్మకత నిర్ధారయతి. ఋక్సామాధ్యాత్మకత నిర్ధారయతి. కాబట్టి ఈ ప్రకారంగా అలాగే ఆదిత్యుడు ఎందుండేటువంటి సంబంధించిన పృథివి కానీ అగ్ని రూపాలైనవి కానీ ఇవన్నీ కూడా రుక్కు సామాన్ల గురించి చెప్పింది. అధ్యాత్మం అనగా నేత పురుషుడి యందు ఉండేటువంటి రుక్ సామాన్ని వాక్ ప్రాణాలుగా చెప్పింది. ఆయనకు రుక్కు సామములు గేష్ణములని చెప్పి అధ్యాత్మ విషయంలోనూ ఆయనకే గేష్ణములో ఈయనకే విగేష్ణములు అని చెప్పింది. ఇదంతా ఈ పురుషులు సర్వాత్మకులైతేనే కుదురుతుంది. సర్వాత్మ స్వరూపులైతేనే ఇవన్నీ ఏకత్వం కుదురుతుంది, లేకపోతే రాదు. అది చెప్తున్నారు. సాచా పరమేశ్వరస్య ఉపపద్యతే సర్వకారణత్వాత్ సర్వాత్మకత్వ ఉపపత్తే పృథివీ అజ్ఞాధ్యాత్మికే పృథివీ అజ్ఞాధ్యాత్మికే చ అధిదైవతం రుక్ సామే వాక్ ప్రాణాది ఆత్మకే చ రుక్ వాక్ ప్రాణాది ఆత్మకే చ అధ్యాత్మం అనుక్రమ్యాః. ఇప్పుడన్నిటిలోనూ అధ్యాత్మాన్ని అధిదైవతాన్ని ఒకటే క్రమం చేసేసారు. అధ్యాత్మము అధిదైవం. అధిభౌతికం చేయరు, అధిభౌతికాన్ని చేయరు. అధ్యాత్మము అధిదైవం. అధిభౌతికం అనే మాట రాదు మీకు, అది అశాస్త్రీయమైన మాట. మనమేంటి అంటే అధిభౌతికాన్ని గురించి గొడవలు పడుతుంటాం, సంసార వ్యవహార విషయాలు. శాస్త్రం దేని గురించి చెప్తుంది? భేదాలు చేసుకోవద్దురా అని అది చెప్తుంది. అధిదైవత భేదము అధ్యాత్మ భేదం చేసేస్తుంది. అంటే అదంతా రెండు కలిపి ఎక్కడైనా సరే వెలుతురుండే చోట, లేకపోతే ఇంద్రియాలుండే చోట, మనసుండే చోట అధిదైవతము అధ్యాత్మము ఉంటుంది. అట్లా సూర్యుడి విషయం తీసుకుంటారు. అట్లా అధిదైవతానికి మనకి అసలైన దేవత ఎవరు? సూర్యుడే మెయిన్ ప్రత్యక్ష దైవం. అందువల్ల అధిదైవతం నుండి హిరణ్యగర్భుడు. అట్లాగే ఇక్కడ మన అనుభవంలో ఉండేది ఏంటి? కన్ను, అక్షపురుషుడు, అంతఃకరణము ఉన్నది కదా. సరే, అంతఃకరణం అంటే అది అంత గొడవలతో ఉంటుంది. అంతఃకరణం క్లియర్గా లేదు. అక్షపురుషుడు క్లియర్గా ఉన్నాడు, ప్రాణం క్లియర్గా ఉంది. ఎందుకంటే కంటిలో ఉండే పురుషుడికి ఏ దోషాలు రావు, ఆపాదించుకోడు. ఎన్నో రూపాలు చూస్తున్నాడు, అంటకుండా ఉంటాడు. ప్రాణం ఉంది, సంసార గొడవలు పెట్టించుకోదు. ఆకలి దప్పులు వస్తుంది, తినేసేది, రన్నింగ్లో ఉంటుంది. ఈ మైండ్ మాత్రం ఎప్పుడు పేసుకోరు, ఏదో ఒకటి. అందుకని మైండ్తోనే మీకు ఇబ్బందులు ఉంటాయి. చూడు, మైండ్తోనే ఇబ్బందులు ఉంటాయి. ఆ మైండ్లో ఎవరెవరు ఉంటారో వాళ్ళ ప్రభావం ఎక్కువ ఉంటుందా? మైండ్కి అంటుకున్నది మైండే ప్రభావం ఎక్కువ ఉంటుందంటే వీళ్ళదే మైండ్దే ఉంటుంది. ఏదో అందుకుపోయి ఉంటారు వాళ్ళు. మైండ్ని గట్టిగా పట్టేసుకుంటారు. మైండ్ని ఎప్పుడైతే పెన వేసుకొని కూర్చున్నామో మైండ్ ప్రాబ్లం వచ్చేస్తుంది. షాక్ ఎప్పుడు కొడుతుంది? కరెంటు వల్ల నీకు ప్రాబ్లం లే, కరెంటు పట్టుకోవడం వల్ల వచ్చింది ప్రాబ్లం. కరెంటు వల్ల నీకేం సమస్య? కరెంటు వల్ల సమస్య రాలా, కరెంటు నువ్వు పట్టుకున్నావు కాబట్టి వచ్చేసింది. కాబట్టి అంతఃకరణం ఏం చేసేది? దాన్ని పట్టుకుంది. సమస్య వచ్చేది. ఎవరికి సమస్య వచ్చింది? కరెంటుగా లేకపోతే
పట్టుకున్నవాడికి సమస్య, పట్టుకున్న విషయం కాదు సమస్య, పట్టుకున్న వాడిదే సమస్య. ఎవరు వేసుకున్నాడో వాడు. అట్లా కాబట్టి కరెంటుకి ఏముంది? కరెంటుకి ఏం దోషం లేదు, దానికి విద్యుత్కి. దాన్ని పట్టేసుకున్నావు కదా, నీకు వచ్చేసి అట్లా అంతక్కడ నువ్వు పట్టుకోకుండా ఉండదు. అది ఏదో ఒకటి పట్టుకో. కళ్ళు చూస్తుందా పట్టుకోదు, చెవి వింటుందా పట్టుకోదు, ప్రాణము ఆకలి ఎప్పటి నుంచి శ్వాసలు అది పట్టుకోవట్లా. పట్టుకున్నదంతా ఎవరు? అందుకని దాన్ని చెప్పరు, అది చెప్పరు దాన్ని. ఆ దోషాలు తీస్తే కానీ తెలియదు. దోషాలు తీయనంత వరకు దానికి ప్రాధాన్యత లేదు. దానికి దోషం అంత పోవాలి, దానికి దోషం పోతేనే ప్రాధాన్యత, దోషం పోతే ప్రాధాన్యత లేదు. అట్లా అందుకని కన్ను, అందుకని అక్షపురుషుడు అని చెప్పేసాడు కన్ను. అట్లా ఇలాగా వాక్ ప్రాణాది ఆత్మకేచ అధ్యాత్మం అనుక్రమ్యా తస్యారుక్ సామచ జ్ఞేష్ణౌ అని చెప్పేసాం. కాబట్టి దీనికి ఈ రుక్సాములు వాక్ ప్రాణ రూపాలుగానున్నది అని చెప్పింది. ఈ ఈయనకవే గేష్ణములు అని చెప్పింది. ఇదంతా కూడా గేష్ణములు అని చెప్పేసి ఇదంతా ఈ పురుషులు సర్వాత్మలు అయితేనే కుదురుతుంది. ఈ పురుషులు సర్వాత్మ రూపాలుగా ఉండాలి, లేకపోతే కుదరదు. అంచేత వారు ధనవంతులవుతున్నారు అని కూడా శృతి చెప్పింది. చెప్తారు గేష్ణౌ ఇది అధిదైవతం ఇది అని చెప్పారా. తస్య సర్వాత్మకత్వే సత్యేవ ఉపపద్యతే. సర్వాత్మలైతేనే ఇదంతా సంభవం, సర్వాత్మలు కాకపోతే సంభవము కాదు. సర్వాత్మలు అవ్వాలంటే ఏకత్వ జ్ఞానం కలిగించుకోవాలి. ఏకత్వ జ్ఞానం కలిగించే సూర్యుడిలో ఉండే పురుషుడు, నేత్రంలో ఉండే పురుషుడు ఒక్కటనే వినాలి, తెలుసుకోవాలి, విచారించుకోవాలి. సూర్యుడిలో ఎప్పటి వరకు అయితే నువ్వు తెలుసుకోవో దాని యొక్క సర్వ వ్యాపకత్వం తెలీదు. నీ నేత్రంలో ఉండే పురుషుడు దాని గురించి తెలియో దాని యొక్క వ్యాపకత్వం తెలియదు. మామూలు కన్నే మామూలు సూర్యుడే, మామూలు కన్నే మామూలు సూర్యుడే. ఎక్కడైనా వైదిక ఆచార విచారాల్లో సూర్యుడికైనా నమస్కారం చేస్తామని కట్టు గురించి ఆలోచనకి. సూర్యుడు నమస్కారం చేస్తే సర్వాత్ముడు అయిపోడు. సూర్యుడి యొక్క యథార్థం తెలియాలి అనమాట. తెలిస్తేనే, తెలియకపోతే నమస్కారం చేసుకుంటే ఏం లాభం? దానికే జ్ఞానం కలగగానే రెండు ఏకమైపోతాయి. సూర్యుడి యందుండే పురుషుడు, నేత్రములు యందుండే పురుషుడు ఏకమైపోయి సర్వాత్మకత్వం వస్తుంది. సర్వాత్మకత్వం అనే జ్ఞానం అనేది కలుగుతుంది. తద్యః ఇమే వీణాయాం గాయంత్యేతం ఏతం తు ఏవతే గాయంతే తస్మాత్ తే ధనసనయః ఇది. కాబట్టి ఈ విధంగా ఇద్దరి యొక్క జ్ఞానము కలిగించుకోవాలి. లోకంలో వీణా గాయకులు ఉంటారు, వీణ వాయించుకునేవాళ్ళు, హార్మోనియం వాయించుకునేవాళ్ళు, ఇట్లా రకరకాల ఇన్స్ట్రుమెంట్లు వాయించేవాళ్ళు ఉంటారు కదా. వాళ్ళు ఆ గానంతో, వాళ్ళందరూ కూడా ఆ గానంతో పరమాత్మని గానం చేస్తున్నారు. ఎందుకంటే సామగానం అది తెలిస్తేనే ఉపాసన, లేకపోతే మామూలే. తెలిసే అందుకని మన భారతదేశంలో ఆ సిస్టమ్ ఉంది. సంగీతం అనేది దైవీకమైనది, ఉపాసన అని. త్యాగరాజ స్వామి ఎవడైనా ఉపాసన చేస్తారు, నాద ఉపాసన అంట. దాన్ని ఏమంటారా? నాద. అప్పుడు పరమాత్మ గానం చేస్తున్నారు. ఎందుకంటే అది వచ్చిందే గంధర్వుల నుంచి వచ్చింది, గంధర్వుల నుంచే వచ్చింది. అందుచేత వారు ధనవంతులు అవుతున్నారు.
ధనవంతులు అవుతున్నారంటే వాళ్ళు అది చేయడం బట్టి వాళ్ళకి అన్ని సమకూరుతాయి. ధనవంతులు అవుతున్నారంటే అంగడి పెట్టుకున్నాను, షాప్ పెట్టుకున్నా ధనవంతులు అవుతాను అనుకోదు. పరమాత్మ జ్ఞానం ఉంటేనే, పరమాత్మ ఉపాసన ఉంటే అన్ని కలిసి వస్తాయి. పరమాత్మ ఉపాసన లేకపోతే కలిసి రావు. అర్థమైందా? పరమాత్మని తెలియాలి మీకు. అదే ఏదైనా ఏ ఐటమ్ ఏ విషయమైనా పరమాత్మను తెలియకపోతే మీరు ధనవంతులు కాదు, ఐశ్వర్యవంతులు కాదు. తెలిస్తేనే ఐశ్వర్యవంతులు. ఎందుకంటే ధనం వచ్చి రోగం వస్తుంది. అర్థమైందా? ఒకటి వచ్చి ఇంకోటి వస్తుంది. దానికి పరమాత్మను తెలుసుకున్నారనుకో అన్ని చరాచరములు ఆయనలోనే ఉంది కదా. అందుకని వాళ్ళు ఆ ప్రకారంగా దైవీ భావనతో వాళ్ళు ఉపాసన చేసేవాళ్ళు. అందుకనే వాళ్ళు ఆ గానంతో పరమాత్మని గానం చేస్తున్నారు. అందుచేత వారు ధనవంతులు అవుతున్నారని చాందోగ్యోపనిషత్తు కూడా చెప్పినది. తస్మాత్తే ధన సనయ ఇది అని చెప్పేసారు. అర్థమైందా? అంటే లోకంలో రాజాదుల విషయంలో కూడా చెప్తున్నారు. ఇప్పుడు చూడండి ఇక్కడ, ఇది చ లౌకికేషు అపి గానేషు అస్యేవ గీయమానత్వం దర్శయతి. లోకంలో కూడా ఈ యొక్క బాగా గొప్పవారు ఉంటారు, ధనికులు ఉంటారు, రాజులు ఉంటారు. వారి విషయంలో జరిగే గానాలన్నీ పరమేశ్వరునికే చెందుతాయి ఎక్కడైనా సరే. అందుకనే పూర్వం, ఇప్పుడైతే ఒక రకంగా అనుకో, పూర్వం అయితే ఒక గానం చేసినారు, ఇంకో పాట పాడారు. ఒక సంగీతవేత్త చెప్పాడంటే వాడు రాముల వారి పాటలాడు. పూర్వం ఏం చేసేదంటే భార్య అదే మొగుడు ఏమే ఒక పాట పాడంటే అదే అర్థమైందా? రామ నీవే అనమాట. ఇప్పుడు కుర్రాళ్ళు అంటే పాట రామాకేమంటావు అంటే పూర్వం ఒక పాట పాడవే అంటే, ఒక డ్యాన్స్ నీవే అంటే ఇంక్లూడింగ్ దేవతా ఉపాసన ఉంటుంది. అర్థమైందా? కృష్ణుడిది ఉంటుంది, కృష్ణుడు లాగేసేస్తాను అట్లా. కృష్ణుడు రాధిక అదే అట్లా ఉంటారు కదా, వాళ్ళందరిది కలిపేసి ఉంటుంది అట్లా అన్నమాట. అంటే వాళ్ళందరూ కూడా దైవాన్ని ఏదో ఒక రకంగా సంగీతంలో దీనిలో పెట్టి ఉపాసన చేస్తారు. అందుకనే భార్య దగ్గర నాట్యం చేయమంటే శివపార్వతులు నాట్యం చేసి, రాధాకృష్ణులకు బాణగానం చేసేస్తాయి. ఎక్కడైనా రాజు దగ్గర కానీ భర్త దగ్గర కానీ ఎవ్రీవేర్ అవే ఉంటాయి చూడు. అవి తప్ప ఇంకేమీ ఉండవు. అది ఆ పాటల్లో అంతా అంతే కదా ఉండేది, అవే ఉంటాయి. అందుకనే దాన్ని బట్టి ఎక్కడ మనకి వేరే విషయాలే ఉండవు. నీ చెంగు జారింది, ఆ చెంగు జారింది అవడం అవి కనిపించదు. దాంట్లో అంత ఉపాసనే. రాముడిది, కృష్ణుడిది, రాధా ఇట్లాంటివంతా ఏముంటాయి. అందుకని ఏదైనా ఫంక్షన్లు వస్తే రాధా కళ్యాణం, సీతా కళ్యాణం, ఆ కళ్యాణం, ఈ కళ్యాణం వేస్తారు. కథకళి అది, భరతనాట్యం అదే. భరతనాట్యంలో ఏదైనా సరే ఉండే ఈ దేవి దేవతలు తప్పించి ఏమన్నా ఉండవు దాంట్లో, అన్నీ అలాగా. అంటే అదేనా మతపిచ్చేయం కాదు, దైవోపాసన చేస్తారు వాళ్ళు. ఏం చేస్తారు? దైవోపాసన. నాట్యాన్ని, సంగీతాన్ని అన్నిటినీ దైవానికి జోడించుకొని ఆ సంగీతము అలా సాగేదని. అందుకనే వాళ్ళు అన్ని విషయాలలో ఆ యొక్క ధనము అనేటువంటిది, ఈశ్వరత్వం అనేటువంటిది అన్నీ వాళ్ళకి సమకూరుతాయి అనమాట. అంత చిత్తము అది ఇది దేంట్లో ట్రబుల్స్ రావు. అది యోగక్షేమాలు బాగా చెప్తాయి. అట్లా అనమాట.
అందుకనే త్యాగరాజ కీర్తనలకు పాడినా సరే నీకు అన్నీ జరుగుతున్నాయిగా. త్యాగరాజ కీర్తనలు పాడినా జరుగుతాయి ఆ ప్రకారంగా అనమాట. అందుకనే లోక వ్యవహారంతో పాడే పాటలు స్టాండర్డ్గా నిలబడవు, స్టాండర్డ్గా ఉండవు, పోతాయి. ఇవే ఉన్నాయి క్లాసికల్గా ఉండేవి, అలాగే పడి ఉంటాయి, అలాగా ఉంటాయి. అందుకనే వాళ్ళు ఇది లౌకికేషు అపి గానేషు వచ్చి ఏవా గీయమానత్వ దర్శయతి. ఇలాగా రాజుల దగ్గర, ధనికుల దగ్గర, జమీందారుల దగ్గర, దేవాలయాల దగ్గర ఇవే పాడుతుంటారు. భర్తల దగ్గర కానీ ఎవరి దగ్గర కానీ ఇవే పాడుతుంటారు. అట్లా అర్థమైందా? అట్లా మరి అట్లాగా పెళ్లి చూపులకు వచ్చినప్పుడు కూడా ఏదో పాట పాడమ్మా అంటారు కదా, భక్తి పాటే పాడతారు వాళ్ళు, అంతేగానే అర్థమైంది ఇంకేం మరి ఇట్లాగా. కాబట్టి ఈ గానాలన్నీ పరమేశ్వరుడికి చెందుతాయి అనమాట. సామగా ఎన్నాస్తే అనమాట. తస్యా పరమేశ్వర పరిగ్రహ ఏవ ఘటతే. కాబట్టి ఈ పరమేశ్వరుడికే చెందిపోతుంటాయి, అర్పితమైపోతుంటాయి ఆ పాటలన్నీ, పరమేశ్వరుడికే చెందిపోతుంటాయి. అందుకనే వాళ్ళు ఆ శ్లోకం కూడా వాడారనమాట. దిగ్గీతలో కూడా చెప్పారు, యద్యత్ వైభవం అంతా కూడా సత్వము గాని ఆ స్త్రీ గాని బలము గాని అంత నా తేజో అంశములుగా గ్రహించయ్యా అర్జున అన్నాడు గీతలో. యద్యద్విభూతిమత్సత్వం శ్రీమధూర్జితమేవ తత్తదేవావగచ్చత్వం మమ తేజోంశ సంభవం. ఇది భగవద్గీతా దర్శనాత్. ఇది మీకు ఈ అర్థం వచ్చేసి ఉండాలి, శ్లోకము అర్థం. ఏదేది వైభవం ఉందో, విభవస్య భావ వైభవం, పరమేశ్వర వైభవం, అది భగవద్వైభవం, అది అంతా కూడా సత్వమే. ఆయన వైభవం అంతా సత్వము. అది స్త్రీ గాని బలం గాని, స్త్రీ అనగానే ధనము ఉంటుంది, ఆరోగ్యము ఉంటుంది, అంతఃకరణ శుద్ధి ఉంటుంది, ఈశ్వరత్వం ఉంటుంది. అట్లా మనసు సరిగ్గా పెట్టుకోవడం కూడా స్త్రీయే. స్త్రీ అంటే ధనం, ధనం అంటే ఈశ్వరత్వం. అట్లా అనమాట. అలాగా కాపాడుతుంది అనమాట. మనసును పాటు చేసుకోలేదంటే స్త్రీ లేదు, ఇంకేమేమో చెప్పడం అట్లా. కాబట్టి స్త్రీ కానీ బలం కానీ తేజస్సు, బలం కానీ శక్తి కానీ అంతా నా తేజవంతములని తెలుసుకోవయ్యా అర్జున. అందుకని దీపం వెలిగిస్తే సార్ భగవంతుడే, బంగారం మెరుస్తుందంటే భగవంతుడే, కళ్ళు బాగా ఉన్నాయంటే భగవంతుడే, ముఖం బాగా ఉందంటే భగవంతుడే, వస్త్రం బాగా ఉందంటే భగవంతుడే, ఇల్లు బాగా ఉందంటే భగవంతుడే, మనసు బాగా ఉందంటే భగవంతుడే. అట్లా అట్లా భగవంతుడు. అందుకని నా యొక్క ఐశ్వర్యమేనయ్యా అని తెలుసుకో అర్జున. యద్యద్విభూతిమత్సత్వం శ్రీమధూర్జితమేవ తత్తదేవావగచ్చత్వం మమ తేజోంశ సంభవం. ఇది భగవద్గీతా దర్శనాత్. ఇది భగవద్గీతలో ఉందయ్యా, తెలుసుకోండి. 10లో 41, 10వ అధ్యాయమో 41వ శ్లోకం. అట్లా అహం పాపి అంటే భగవంతుడికి ఇష్టం ఉండదు. అది ఈశ్వరత్వమే కాదు, అది పాపి అంటే. వాళ్ళు ఎందుకు చెప్పుంటారు ఆ మాట అంటే, పాపి అనే పేరుతో పోలీస్ స్టేషన్లో కానీ తప్పు చేసావని ఒప్పుకోమని వాడు 4 బీగుతాడు, ఏం కావలేదు, వాడు నేను చేయలేదా అని ఏం కోరుకుంటాడు. అప్పుడు వాడు ఏం చేశాడు అట్లా. అంటే దోషులు చేసేదానికి ఒక ప్లాన్ అన్నమాట క్రిస్టియానిటీలో జరిగింది. రాజు దగ్గర దోషం చేశాడు, తప్పని ఒప్పుకో,
ఇప్పుడు నేను చేయలేదురా బాబు, ఏమండి ఇంకోటి ఏమంటే వేసేటప్పుడు వాడే ఉంటాడు. చెప్పండి ఇప్పుడు చెప్పండి ప్రజలందరూ పాపులేనా కదా మీరు? అవునండి 4 పడుతుంది మాకు వద్దులే పాపులే. మొత్తం మూగుడికి మూకమ్మడిగా పాపులను పేసుకున్నాడు. ఎందుకంటే 4 తస్తాడు వాడు రాజు వేస్తాడు. ముళ్ళ దాంతో వేస్తాడు, కర్రతో వాడదాన్ని పట్టుకోడు. అంటే దోషాన్ని ఒప్పించుకునే దానికి వచ్చిన మతం అది. రాజు అంతా పొలిటికల్. అట్లాగే ముసల్మాన్లు కూడా అంతే, అది పొలిటీషియన్దే. మనకు అలా కదా ఉపాసన, దైవత్వాన్ని పొందటం, మనలో దాచుకోవటం దైవత్వాన్ని, మన ఇంద్రియాల్లో దాచుకొని మనం ప్రకాశవంతంగా ఉంటాం. ఇది ఎక్కడండి అది ఎక్కడండి బాబు. అందుకనే ఇవన్నీ ఇల్లు శుభ్రము, ఒళ్ళు శుభ్రము, కళ్ళు శుభ్రము, ఇంద్రియాలు శుభ్రము, మనసు శుభ్రము, అన్ని పదార్థ శుభ్రము, అన్నీ కలిపి ఈశ్వరత్వం. మమ తేజోంశ సంభవ, ఆయన తేజస్సు అన్నమాట. ఆయన తేజస్సు వాటిలో ఉంది. అట్లా ఇదా అట్లా అనమాట. ఆ ప్రకారంగా ఇల్లు శుభ్రం చేసుకోవాలి. మనం మనసు శుభ్రం చేసుకోకపోతే కుదరదు. మనది కూడా శుభ్రంగా అట్లా పెట్టుకోవాలి. అందువల్ల నిరంతరం గ్రంథార్థ ధారణ చేసుకోవాలి. దాంట్లో ఏం చెప్పినారో అది తెలుసుకోవాలి. అట్లా ఇలాగా చెప్పినారు గీతలో అని చెప్పేసినారు. లోకకామే చిత్రత్వమపి నిరంకుశం శ్రూయమాణం పరమేశ్వరం గమయతి. లోకకామే చిత్రత్వమపి నిరంకుశం శ్రూయమాణం పరమేశ్వరం గమయతి. లోకములో అన్ని కామనలు, కోరికల మీద, దేవతలు, మనుష్యులు కామాల మీద సరే నిరంకుశమైనటువంటి అధికారము పరమేశ్వరుడికి ఉంటుంది. చూస్తుంటానండి లోకంలో మీరు ఏవేవి కోరుతుంటారో సీసీ కెమెరాలు పెట్టి చూస్తుంది. ఎవరు నా కోరేది? నువ్వు. అన్ని కామాల మీద అథారిటీ అయింది. అన్ని కామాలు దోషం లేకుండా ఉండాలి. ఏకత్వం అయితేనే సరైన ప్రియత్వం ఉండాలి. దోషం లేకుండా ఉండాలి. భగవద్భావనతోనే చెయ్యాలి. భగవద్భావనతోనే చేయాలి. అట్లా లోకంలోన్ని కామాల మీద, కోరికల మీద, అన్ని కామాలు అన్నారు కదా. దేవతలు, మనుష్యులు. దేవతలు ఎక్కడున్నారు అనుకున్నాం అనుకోండి, ఉపాసన చేసేవాడు, భక్తి పరులు. అర్థమైందా? జ్ఞానం కాదు, భక్తి పరులు, సాధన చేసుకునేవాళ్ళు. మామూలు మనుషులు, వాళ్ళ యొక్క కోరికలు ఉంటాయి కదా, ఆ కోరికల మీదంతా ఆయన దృష్టి ఉంటుందట. నిరంకుశమైన దృష్టి. అసలు ఆయన దృష్టిని ఎవరు కూడా కాదనలేదు. నిరంకుశంగా ఉంటుందంట. నిరంకుశం అట్లా పెట్టుకోమంటాడు. అది శృతి చెప్పింది. ఆ అధికారం కూడా పరమేశ్వరుడు సూచనే. అందుకనే ఏమైనా కొట్టదు అని చెప్పేసి, ఏమైనా కొట్టదు, ఆయన ఉండాలి. అందువల్ల లోకకామే శ్రితత్వమపి నిరంకుశం శ్రూయమాణం పరమేశ్వరం గమయతి. పరమేశ్వరుడికే చెందుతుంది. అయ్యా నువ్వే చేయి, నువ్వే ఇట్లా సాగిస్తున్నావా. ఎత్తుక్తం. ఇప్పుడు మనం లోకంలో పెట్టుకునేది విధి నిషేధము, అది ఇది సిస్టమ్ అయి ఉండే, మరి మంచిది. ఆయనది కాదు, ఆయనది కాదు. ఆయన సంబంధమే లేదు. మనకు లోకాచారం ప్రకారంగా ఏవేవి పెట్టుకుంటామో ఆయనకి సంబంధం లేదు. ఆయన ఏమంటాడంటే సర్వభూతములు యందు నువ్వు పరమేశ్వరత్వం తెలుసుకున్నావా లేదా, అదే నాకు కావాలి.
సర్వభూతముల్లో నువ్వు పరమేశ్వరుణ్ణి తెలుసుకున్నావా లేదా? వాడు ఏం చేస్తాడంటే గంగకు నమస్కారం చేస్తాడు. గంగకు నమస్కారం చేసుకొని గంగలో కాలు పెట్టి కడుక్కుంటాడు. ఒరే గంగలో ఎదురు కాలు పెట్టావరా, ఎదురు కడిగినావరంటే ఇంకెక్కడ పెట్టినా నాకు గంగ విషయంలో తప్పర్థాలు లేవే. మరి గంగ లేకపోతే మనం ఎట్లాగా కాళ్ళు ఒళ్ళు ఎక్కడ కనుక్కోవటం? నేను తప్పుగా దాన్ని భావించుంటే అనుకోవచ్చు. నువ్వు గంగా మహాగంగ ఇది ఈ శివుని యొక్క జటాచూటము నుంచి వచ్చినట్టుంటది అని నేను భావించాను కదా. ఇంకా మిగిలిన ఏమిటి? భావనే కదా మనకు కావాలి, ఎక్కించేసుకున్నాను భావంలోకి. వ్యవహార విషయం ఇదంతా. అందుకనే మనుషులని అలాగా దోషంతో చూడటం అనేది ఉంది, వ్యతిరేక దృష్టితో చూడటం ఉంది. అది ఈశ్వరుడు దాన్ని ఒప్పుకోడు. ఈశ్వరత్వ భావన చేయను, భగవద్భావన చెయ్యి, అంతేగాని ఇదేం చేస్తామంట. అదే అనమాట. అందుకని ఆయన దృష్టి ఉంటుంది అన్నిటి మీద. దాన్ని మందలించేదనే అధికారం కూడా ఆయనకే ఉంటుంది. ఎత్తోక్తం ఇప్పుడు చెప్తున్నారు, ఎత్తోక్తం హిరణ్మశ్రుత్వాది రూపవచనత్వ శ్రవణం పరమాశ్వరే పరమేశ్వరే నోపపద్యతే ఇతి అత్ర భూమః. హిరణ్మశ్రులు గలవాడు అంటే హిరణ్మయ వర్ణములు హిరణ్మయ తేజస్సులు గలవాడు అని అనుకున్నాడు. గలవాడు మొదలైన రూపవర్ణాల గురించి చెప్తున్నారు కదా. ఏ విధంగా మొదలైన రూపవర్ణన రూపరహితుడైన పరమేశ్వరుడికి చెందదు అన్నారు కదా. కాబట్టి హిరణ్మయత్వం లేకపోతే పరమేశ్వరుడికి చెందదని. అందుకని ఎప్పుడైనా పరమేశ్వరుడికి ఏదైనా మనం అర్పణ చేసేటప్పుడు అర్థమైందా, బంగారు పుష్పాలే ఉన్నాయి అనుకో, బంగారు పుష్పాలు తయారు చేసుకున్నాము, బంగారు పుష్పాలు అర్పించటం మంచిదా? లేకపోతే దానికి బ్లాక్ పెయింట్ తగిలించేసి బ్లాక్ పెయింట్లో తగిలించి అర్పిస్తే మంచిదయ్యా? ఆ యొక్క తేజస్సు అంటే ఆయనకి ఇవ్వాలి. కానీ అలాగే పుష్పాలు ఉన్నాయి, వాడిపోయిన పుష్పాలు ఇయ్యమ్మా పూజకే అని అడుగుతావా? తాజా పుష్పాలు అడుగుతావా? తాజా పుష్పాలు కదా అడిగేది నువ్వు. అట్లాగే నిన్న తయారు చేసి పెట్టాను కర్రీ, కూరలు తయారు చేసి పెట్టాను ఫ్రిడ్జ్లో, అది ఈరోజు నైవేద్యం పెడతాము అంటే ఎట్లా కుదురుతుందయ్యా? అప్పటికప్పుడే కదా తయారు చేయాలి. ఏదైనా నువ్వు ఆఫర్ చేస్తున్నావు పరమేశ్వరుడి కంటే నువ్వు తాజా విషయాలే ఇవ్వాలి, తేజస్సు విషయాలే ఇవ్వాలి. కానీ తేజస్సు లేనివి ఇవనే ఇవ్వకూడదు. అట్లా తేజస్సు లేనివి ఇవ్వకూడదు. అట్లా అనమాట. మనం తినేదానికి స్వామి అంటే నువ్వు తినేదానికి కూడా ఫ్రెష్గా ఉండేది తినాలి. నువ్వు తినేది కూడా ఎలా ఉండాలి? ఫ్రెష్గానే ఉండాలి. ఎందుకని లోపల వైశ్వానరుడు ఉన్నాడు. నీ సొంత శరీరం ఏం కాదు, ఇది వైశ్వానరుడు ఉన్నాడు. కాబట్టి ఫ్రిడ్జ్లో పెట్టి తినవు, తాజాగా వండుకొని తిను, ఫ్రెష్గా ఉండేది తిను. అర్థమైందా? అప్పుడు ఫ్రిడ్జ్లో ఒకటి పెట్టినారు మీరు, తర్వాత బాగా వంట చేసి పెట్టినారు. ఏది తింటారు? రెండింటిలో వంట వెంటనే అప్పటికప్పుడు చేసినా తింటారు. ఫ్రిడ్జ్లో వచ్చి నడపడానికి ఇచ్చేస్తూ ఉంటుంది. ఇక్కడ అంటారు పొరమ్మ కుడికూడదు. అన్నం పాసల్లో చెప్పారు, మొదట్లో వండింది ఇవో, రెండో దానికి టైం గడిచిపోయిన తర్వాత రెండోది మాత్రము మధ్యమ గుణం అవుతుంది, మూడోది అయితే అధమ గుణం అయిపోతుంది, మొదటి గుణమే ఉత్తమ గుణము. సరే, అది ఫ్రెష్గా ఉండేదే పరమేశ్వరుడికి ఇవ్వాలి. ఎందుకంటే ఆ రకంగా ఉన్నాడు ఆయన పరమేశ్వరుడు, ఆ రకంగా అట్లా. కాబట్టి యదుక్తం నువ్వు అన్నావు హిరణ్మయ అది చెప్పారు కదా, రూపరహితుడైన పరమేశ్వరుడికి చెందదు అన్నారు కదా. అక్కడ చెప్తాము పరమేశ్వరుడు చెప్తున్నాడు. ఇప్పుడు
ఈ విషయంలో బ్రహ్మ శాత్ పరమేశ్వరస్యాపి ఇచ్ఛావశాత్ మాయామయం రూపం సాధకానుగ్రహార్థం మాయా హేషా మాయా సృష్ట యన్మాం పశ్యామి నారద. సర్వభూత గుణైః యుక్తం మా ఏవం మా జ్ఞాతుమర్హసి ఇది స్మరణాత్. ఇక్కడ ఈ విషయంలో చెప్తున్నారు వాళ్ళు. పరమేశ్వరుడు భక్తుల మీద అనుగ్రహంతో మాయామయమైన రూపాన్ని స్వీకరిస్తాడు. వేరే రూపాల్లో వస్తుంటాడు, మాయామయమైన రూపాలు. భక్తులకు అనుగ్రహం ఇవ్వాలంటే మాయామయ రూపమే. ఇంకే అజోపిసన్ ఆత్మ భూతానాం ఈశ్వరోపిసన్. భగవంతుడు మన దగ్గరికి రావాలంటే మాయామయ రూపం అంటే నామరూపాలతో వస్తాడు. నామరూపరహితంగా రాడు. ఆయన రాకముందే నువ్వేం చేసావు? విగ్రహంలో ఆయన చూస్తుంటావు. రే నేను వస్తాను కదా, రాకముందే నువ్వే మాయామయం చేసేస్తున్నావు ఏంట్రా? ఆయన వస్తాడు మాయామయ రూపంలో. ఈయన కంగారెడ్డి ఈయనే మాయామయ రూపం ఒకటి తయారు చేసేస్తాడు విగ్రహం పెట్టేసి. నేను వస్తాను, కంగారేమిటి? అర్థమైందా? ఆయనే మాయామయ రూపంలో వస్తాడు. నామరూపాలతో ఉపాధి రూపాలతో ఆయనే వస్తాడు నిన్ను అనుగ్రహించేదని. ఏదో ఒక రకంగా వస్తాడు అన్నట్టు. అర్థమైందా? అది కుక్క కావచ్చు, పంది కావచ్చు, నంది కావచ్చు, ఏది కావచ్చు, గాలి కావచ్చు, నిప్పు కావచ్చు, ఏదో ఒక రూపం ఆయనదే. ఆయన వస్తాడు అట్లా. అర్థమైంది? అందుకనే మనము దేవుళ్ళ వచ్చినావయ్యా అని చెప్తుంటాం. అట్లాగా దేవుళ్ళ వచ్చినావయ్యా అంటే మన పాత వాళ్ళ మాటలు చూసినారా? వాళ్ళకి అర్థం తెలుసు అనమాట. మాయామయ రూపంతోనే వస్తాడు నిన్ను ఆదుకునేదానికి. సంకల్ప రూపంలో వస్తాడు, ఐడియాలు ఇచ్చేదానికి వస్తుంటాడు, వెంటనే మైండ్ క్లిక్ అయ్యేదానికి వస్తుంటాడు. అర్థమైందా? అట్లా వస్తాడు. అట్లా వస్తాడు ఆయన మాయామయ రూపం. స్వామి మైండ్ చెడిపోవటం ఆయనది, అది కూడా రూపం. మైండ్ చెడిపోవటం కూడా ఆయనే. మైండ్ చెడిపేస్తాడు ఆయన. మైండ్ కోపం చేసేస్తాడు, క్రోధం చేసేస్తాడు, కన్ఫ్యూజ్ చేసేస్తాడు. సరే ఇలాగ డిస్టర్బ్ చేసి పడేస్తాడు. ఎవరిది ఇదే? ఆయనే చేసేస్తాడు. అట్లా మాయామయ రూపాన్ని స్వీకరిస్తాడు భక్తుల అనుగ్రహానికి. చూడండి నారద, నీవు చూస్తున్నాయి నా ఈ రూపం మాయే అన్నాడు. ఓ నారద, నా రూపం ఉందే మాయా రూపం, గుర్తుపెట్టుకో. నిజంగా అది ఇదే. శంఖ చక్ర కదా పద్మాలతో కానీ, ఆదిశేషుడి మీద కానీ, హిరణ్యకశిపుడుగా ఇది నారసింహుడుగా కానీ, ఏనీ రూప అదంతా కూడా నాదేనయ్యా. సర్వభూత గుణములతో కూడిన ఈ రూపమును నీవు నా పరమార్థ రూపముగా గ్రహించరాదు. సర్వభూత గుణములతో కూడిన ఈ రూపమును నీవు నా పరమార్థముగా గ్రహించరాదు అంటే సర్వభూతాలందరూ ఆయనే. మొగుడు రూపంలో వస్తుంటాడు, పిల్లల రూపంలో వస్తుంటాడు, పిల్లల రూపంలో వస్తుంటాడు. ఎన్ని రూపాలు ఉన్నాయి కదా చరాచరాలు, బ్రహ్మ మొదలుకొని పిప్పీలు, అన్ని నా రూపాలే. అది పరమార్థం మాత్రం కాదు. నన్ను ఉన్నదన్నట్టుగా చేస్తేనే కరెక్ట్. లేకపోతే ఇదేదో నీకేదో పాపం పండో, లేకపోతే నీకు ఇవన్నీ వస్తుంటాయి. బ్రహ్మ మొదలుకొని పిప్పీలిక పర్యంతంలాగా మూడు రూపంలో వస్తాడు, పిల్లల రూపంలో వస్తాడు, ఇవన్నీ పిల్లల రూపంలో వస్తాడు, ఆస్తిపాస్తుల రూపంలో వస్తాడు. ఇవన్నీ మాయా రూపాలు, నావే. యథార్థ రూపం మాత్రం కాదు. యథార్థ రూపం వేరే, నువ్వు శాస్త్రం ద్వారా తెలుసుకోవాలి. లోకంలో ఉండేది ఆయన మాయా రూపాలే, అవిద్యా కల్పిత నామరూప. అర్థమైందా? అట్లా. కాబట్టి ఈ రకంగా చూసినట్లయితే మనకి చుట్టుపక్కల ఉండేటువంటి రూపాలన్నీ కూడా మాయా రూపాలే. పరమేశ్వరుడే ఆ రూపాల్లో గోచరం అవుతున్నాడు. ఇబ్బందులు పెట్టేదానికి, కష్టాలు పెట్టేదానికి ఏదో చేస్తున్నాడు.
టాప్ లేచిపోతారు, ఇబ్బందులు చేస్తాయి మనకి. అప్పుడు మనం ఏం పరమేశ్వర ఇలాగా, ఏం పరమేశ్వర అంటావేంటి, నా యథార్థ రూపం కాదని తెలుసుకోరాదు, నేను వేరేగా ఉన్నా, నువ్వు కోరింది ఇదే వచ్చింది. నా రూపం నువ్వు తెలుసుకోవాలంటే గీతలో తెలుసుకో, ఉపనిషత్తులో తెలుసుకో, ఇక్కడ మాత్రం ఉండేది ఇదే. అట్లా ఉంటుందయ్యా. అందువల్ల అపిచాయత్రతో నిరస్త సర్వ విశేషం, అపిచాయత్రతో నిరస్త సర్వ విశేషం పరమేశ్వరం రూపం ఉపదిశ్యతే. అపిచ అంతేకాదు, ఎత్రతు నువ్వు ఎక్కడైతే నువ్వు చూస్తున్నావో ఆ రూపాలన్నీ కావు, నా రూపం యథార్థ రూపం పరమార్థ రూపం ఉంది. నిరస్త సర్వ విశేషం, సర్వ విశేషాలు లేని పరమేశ్వరం, పరమేశ్వర రూపాన్ని ఉపదిశ్యతే అని అట్లా ఉపదిశ్యతే. అర్థమైందా? అట్లా ఇప్పుడు అర్జునుడు కానీ లేకపోతే ఇంకేమైనా భక్తుడు కానీ ఎట్లాగైనా పరమేశ్వరుడు, ఇప్పుడు జై విజయులు ఉంటారు, విష్ణువు దగ్గరే ఉంటారు వాళ్ళు, వాళ్ళకేమో వాళ్ళ కర్మ కాలింది, వాళ్ళకి బుర్ర తిరిగిపోయింది, బుర్ర తిరిగిపోయి వచ్చే భక్తులంతా కూడా ఇబ్బందులు పెట్టేసారు. అది ఎవరు స్వామి చేసిందంటే వాళ్ళు వైకుంఠం అంతా నాది అన్నట్టుగా ఉంటున్నారు. వాళ్ళు నా దగ్గరకు పంపించేదానికి వాళ్ళ పర్మిషన్ కావాలి అన్నట్టుగా ఫీల్ అయిపోయారు. వాళ్ళు నా దగ్గరకు వచ్చేదానికి నా పర్మిషన్ కావాలా లేకపోతే జై విజయులు పర్మిషన్ కావాలా? చూడండి ఎలా ఉందో సంగతి. ఏవా నిన్న అక్కడ గేట్ కీపర్గా పెట్టాము, నీకు నువ్వు రాను నీకు అహంకారం వచ్చేసేసి, అర్థమైందా? మొగుడు సెలబ్రిటీ అనుకో, వెళ్ళాము ఆయన చూసుకోవాలంటే బాడీ గార్డ్ ఎన్నిచ్చి పడేసినట్టండి. అది మొగుడికి చూసేసి ఏమరా మిమ్మల్ని పెట్టింది దీనికా వేసుకోండి మా ఉండే చూసేసినారంటే ఇట్లాగా. అలాగా భక్తుల కోసం నేనున్నాను, నువ్వేమో వాళ్ళిద్దరిని ఆ సనకాది మహర్షులంతా ఇబ్బంది పెట్టేసినారేంట్రా? చివరికి వారి శాపానికి నేను అడ్డుపడినావు, నీకే అంతే. హిరణ్యాక్షుడు పండురా అట్లా అర్థమైందా? ఆ రకంగా అనమాట. కాబట్టి యథార్థ రూపం అయింది తెలియకపోతే ఇగో ఇట్లాంటివి ఏం చేసేస్తుంటాం. మా దీనంలో ఉన్నాడు దేవుడు పరమాత్మ అట్లా అనుకుంటాం. అందరి స్వరూపం అదే అయినా నిరస సర్వ విశేషం పరమేశ్వరం రూపం ఉపదిశ్యతే. ఆ విధంగా సర్వ విశేషాలు లేనటువంటి పరమేశ్వరుని నీకు ఉపదేశిస్తాను. భవతి తత్ర శాస్త్రం, ఈ విషయంలో శాస్త్రం ఉన్నదయ్యా, ఈ విషయంలో శాస్త్రం ఉన్నది అని చెప్పి, ఈ విషయంలో శాస్త్రం ఉన్నది. ఏం చెప్తుంది చూసుకో. అశబ్దమస్పర్శమ రూపమవ్యయం అని చెప్తుందయ్యా. ఇట్లాగా నిత్యం అని ఇట్లాగా చెప్తుంది కఠోపనిషత్తులు. అశబ్దం శబ్దము లేనిది, స్పర్శ లేనిది, నామరూపాలు లేనిది, అవ్యయమైనది, నిత్యమైనది, సర్వభూత గుహాశయం, సర్వభూతములలో గుహాశయం బుద్ధి అందున్నవాడు ఇత్యాది. సర్వకారణత్వాత్ వికారధర్మై అపి కైశ్చిత విశిష్ట పరమేశ్వర ఉపాస్యత్వేన నిర్దిశ్యతే. కాబట్టి సర్వకారణత్వాతు అన్ని కారణములు ఆయనది, అన్నిటికీ కారణం ఆయనే, అన్నిటికీ కారణము ఆయనే అయినాడు. శబ్దస్పర్శ రూపరస గంధరహితుడై ఉన్నాడు శాస్త్రం చెప్తుంది. అన్నిటికీ కూడా కారణమై ఉన్నాడు. వికార ధర్మాలతో కూడిన పరమేశ్వరుని ఉపాసించదగిన వాడుగా చెప్పబడవచ్చును. ఒక్కొక్కసారి కొన్ని వికార ధర్మాలతో కూడుకొని కూడా పరమేశ్వరుని ఉపాసించదగినదిగా చెప్పవచ్చును శాస్త్రం.
కొన్ని చెప్తారు. వికార ధర్మాలతో కూడా వికారం అయిపోయేదాన్ని కూడా ఉపాసన చేసుకుంటారా అని చెప్తారు. అట్లా కూడా చెప్తారు. ఎందుకంటే వికార ధర్మాలతో కూడుకున్నదే మనం చూస్తున్నాం. డైలీ వికారాలు చెందేదే చూస్తున్నాం. నిర్వికారం అనేది శాస్త్రం ద్వారా తెలియాలి. వికారాలతో ఉండేదంతా నామరూప క్రియాలతో కూడుకొని కర్మ ఉపాసనలతో కూడుకొని ఉండేది వికారం. సగుణం కానీ నిర్గుణం కానీ ఇవన్నీ కూడా వికారాలతో కూడుకోండి. పరమార్థ తత్వం సగుణ నిర్గుణాలు దాటుకొని గుణాతీతమైంది, అది మాత్రం వేరు. అందువల్ల ఈ ప్రకారంగా కైశ్చిత్ విశిష్ట పరమేశ్వర ఉపాస్యత్వేన నిర్దిశ్యతే. సర్వకర్మ సర్వకామ సర్వగంధ సర్వరస ఇత్యాదిన సర్వకర్మలతో కూడుకున్నవాడని, సర్వ కోరికలతో కూడుకున్నవాడని, సర్వకర్మలు గలవాడని, సర్వకాముడని, సర్వగంధుడని, సర్వరసుడని. ఇది కూడా శృతిలో ఉంది. ఇది కూడా చాందోగ్యంలో ఉంది. సర్వకర్మ సర్వకామ సర్వగంధ సర్వరస చాందోగ్యోపనిషత్తులో 3:14-2 ఉన్నది. అదే లెక్కన అదే ప్రకారంగా ఇచ్చేది కూడా. సర్వకర్మ సర్వకామ సర్వగంధ సర్వరస ఇత్యాదిన తథా హిరణ్మశ్రుత్వాదిన నిర్దేశోపి భవిష్యతి. కాబట్టి ఈ విధంగా హిరణ్యశ్మశ్రువత్ రూపం కూడా ఉపాసన కోసం చెప్పబడింది. అంటే వికార రూపాలు కూడా హిరణ్మశ్రు అనేది వికార రూపాలని కూడా చెప్పబడింది. అది కూడా ఉపాసన కోసమే. ఎందుకు చెప్పినారు అంటే భైరవుడు ఉంటాడు, కాలు భైరవుడు. ఇట్లా తర్వాత ఇంకెవరెవరా ఇట్లాగా శివుడు గణంలో ఉంటుంది. శివగణాల్లో ఆ భైరవు స్వరూపాలు చండి, చాముండి, మహాకాళి ఇట్లాంటివి ఉంటాయి కదా. ఇవన్నీ కూడా హిరణ్యశ్మశ్రుతో అన్నాడు. హిరణ్యశ్మశ్రు అని వికార రూపాలు అనమాట. వైదిక ప్రయోగం ఉంది. ఇట్లాగా వికార రూపాలను కూడా చెప్పినారనమాట. నిర్దేశోపి భవిష్యతి ఇలాంటివన్నీ కూడా చెప్తారు వికార రూపాలు. అందుకనే ఆ రూపాలు నామరూపాలు అంటే వికారాలేగా, అవి కూడా ఉపాసన కోసం చెప్పబడింది. కాలభైరవాచారి అన్నమాట. ఎట్లా వస్తాయి అన్నమాట. తర్వాత చెప్తున్నటువంటి యదపి ఆధార శ్రవణాత్ న పరమేశ్వర ఇది. కాబట్టి దీన్ని చూస్తే మీ ఆధారమైన ఆదిత్యుడు, నేత్రగోళాలు ఇవన్నీ చెప్పారు కదా. అలా ఈ పురుషులు పరమేశ్వరుడు కాదని అన్నారు కదా. అక్కడ మేము చెప్తాము, ఈ విషయంలో చెప్తాము. కాబట్టి యద్యపి ఆధార శ్రవణాత్ న పరమేశ్వర ఇది అత్ర ఉచ్యతే, ఈ విషయంలో చెబుతున్నారు. స్వమహిమ ప్రతిష్టస్య అపి ఆధార విశేషోపదేశః ఉపాసనార్థః భవిష్యతి. కాబట్టి ఇక్కడ తన యొక్క మహిమతో, తన సామర్థ్యంతో ఉండేటువంటి ఉపాసనకు సౌలభ్యం కొరకు దానికి అనుకూలంగా చేసుకొని ఆధార స్థలములను కూడా చెప్పవచ్చును. అంటే సాలిగ్రామ విష్ణు బుద్ధికి ఆ యొక్క శివలింగంలో శివుని యొక్క అర్చామూర్తిలో భావన, విష్ణు భావన, శివ భావన ఇచ్చేది. ఆధార విశేషాలు కూడా చెప్తాం. అన్నము, అన్న బ్రహ్మ, అట్లాగా జలము, అట్లాగా మనకేమో ప్రసిద్ధంగా తెలిసేదండి శాలిగ్రామం, అట్లా శివలింగము, ఏదో అర్చామూర్తి. ఇట్లా దాన్ని పట్టుకొని మనం ఏం చేస్తాము, ఇంకా రకరకాలు చేస్తాం. ఇటుకరాయి పెట్టుకొని పోతాం.
ఏదో రాయి, ఏదో స్తంభం కూడా కట్టితో చేయబడినది కూడా, పుట్ట కూడా, చెట్టుకు కూడా పూజ. ఇట్లా ఆధార విశేషాలు కూడా చెప్తాం. అవన్నీ వికార రూపాలే, కానీ ఈశ్వరుడు అంతటా వ్యాపించుకోవాలన్నాడు కాబట్టి అట్లా చెప్పాడు. ఎక్కడో ఒక చోట ఎక్కడో ఉన్నాడు అనుకోవాలి అతీతంగా, ఎక్కడ అట్లా చెప్పం. కానీ మనం చెప్పే పరమేశ్వరుడు శృతి అందుండేవాడు అంతటా ఉంటాడు, సర్వత్రా. సూది మనమోపర సద్దు లేకుండా. ఈ అర్థం వాళ్ళకి రాదు, క్రైస్తవులకి రాదు, ముస్లింలకు రాదు. వస్తే ఈ గొడవలు జరగవు. మనుషులు హింస పెట్టుకోరు మతం పేరుతో. వాళ్ళంతా వాడి ఉపాసన వాడిదయ్యా, మన ఉపాసన మంది, అంతా పరమేశ్వరుడికి. కేశవం ప్రతిగచ్చతి. నదులన్నీ ఎక్కడికి పోతాయి? సముద్రంలో. అన్ని నమస్కారాలు కేశవుడికి. ఇవన్నీ మీకెందుకు లేదురా? ఎందుకు లేదు? అంత పెద్ద పుస్తకంలో ఏమేమో చండాల మంతా రాసేస్తాం. పుస్తకాల్లో అలా రాస్తే ఎట్లాగయ్యా? మన యొక్క చాయిస్ విషయాలు వదిలేసేసి నువ్వు పుస్తకాల్లో చిన్న చిన్న విషయాలన్నీ రాసేస్తుంటావు. అర్థమైందా? అట్లా రాయించా. నువ్వు బొరకా వేసుకోకపోతే దాన్ని చంపండి రా, రాళ్ళతో కొట్టండి రా. ఆ పుస్తకంలో ఎందుకు రాజా? ఏదో డ్రెస్ వేసుకొని వస్తారు. ఈ డ్రెస్ కూడా నువ్వు వేసిపేస్తావా? ఎర్రగడ్డలు తినాలి, అది తినాలి, అది కూడా పెద్ద పుస్తకంలో ఏదో ఉంటాయమ్మా. ఎర్రగడ్డ తినవు, అది తినే. ఎందుకు మాకెందుకు? లోకల్ డాక్టర్లు చెప్పలేదా? అట్లా అంత ఈ చిన్న అల్పమైన జతక విషయాలన్నీ ఆ పుస్తకాలు ఇరికిచ్చి జనాలు హింస పెట్టడం. దాంట్లో అలా చెప్పినారు. నలుగురిని చేసుకోవాలి రాసిందట. అట్లా అయ్యా నలుగురిని చేసుకొని రాసిందా? అదేదో తప్పుగా పందిని కూడా చేసుకోమని రాసింటే బాగున్నాం. అది రాయలే మళ్ళా. ఏమి రాదే? అది పుస్తకం. అదే అది ఆ పుస్తకం పెట్టుకుంటే మస్తకం పోద్ది, మన పుస్తకం పెట్టుకుంటే మస్తకం ప్రకాశం అయిపోద్ది. ఆ పుస్తకమే కదా అందరం చెప్పిస్తుంది. ఆ పుస్తకం గురించి ప్రభుత్వాలు కూడా మాట్లాడటంలా. ఈ పుస్తకంలో ఉండేదాన్ని బట్టి ఇలా తయారైనారు అని ఎందుకు చెప్పరు మీరు? ఒక్కసారి ఆ పుస్తకాన్ని హైలైట్ చేసేసి దాంట్లో ఉండి రోజు టీవీలో చూపించేస్తే, తర్జుమా చేసి, అరబిక్లో కదా ఉంది, తర్జుమా చేసేసి చూపించేసే, దాంట్లో కింద అండర్లైన్ చేసి తెలుసు సంగతి ఎంతమంది చెప్పమన్నారో. నువ్వు నా దేవుడికి నమస్కారం చేయకపోతే తలకాయ తీసేయని ఉంది అట్లా. ఎంత ఘోరం అది! అట్లా రాసుకుంటారా? ఎందుకే ఆ పుస్తకం? ఇక్కడ మనం ఏం చేస్తాం? నువ్వు ఆరాధించుకోవాలంటే ఆ యొక్క ఆరాధన స్థలాలు కూడా చెప్తాం మేము. అందుబాటులో ఉండేది మనకు, అందుబాటులో ఏది ఉండేదమ్మా. ఇప్పుడు ఇంట్లో ఒకరిని గుళ్ళోకి పంపించలేదు ఆ పిల్లవాడిని. వాడు ఏం చేశాడు? పప్పు రుబ్బేటువంటి చూసినట్టు వాడు రుబ్బురాయి, దానికి చేసేసి నమస్కారం పెట్టేసుకున్నాడు. మంచిదే కదా. మీకు ఎప్పుడైనా సరే ఈ గ్రైండర్ పైన రాయి ఉంటాయి కదా, ఏం రాయి అదే రుబ్బేదే? కొంతమంది అవన్నీ పోయి ఆ రాళ్ళు అక్కడ పడేస్తుంటే నేను చూసినప్పుడు శివలింగంలా కనిపిస్తుంది. మనకు అనిపిస్తుంది కదా, శివలింగంలా కనిపిస్తుంది. రాయి పై రాయి పడేసారు. పత్రం అంటాం కదా, పత్రం చూడే శివలింగంలా కనిపిస్తుంది. మనకు అనిపిస్తుంది, ఎందుకంటే మన యొక్క అలవాటు. అట్లా చూడగానే ఆ రుబ్బరాయం చూడు, లేకపోతే ఇంకో గుండ్రాయం చూడు, మిరపరాయం చూడు, శివలింగం గోచరమైపోతుంది మనకి. ఇది అందుబాటులో ఉండేటువంటి ఆధార స్థలాలంట. అందుబాటులో ఉండేది కదా ఇది. మీకు ఎట్లా అందుబాటులో ఉంటే అందుకని గ్లాసులో నీళ్లు పోసుకొని గంగాదేవిని ఆహ్వానించుకోవచ్చు కదా.
సూర్యుడికి నమస్కారం చేసుకునేదానికి బయటకు పంపటం వల్ల తలిపేసేస్తున్నారంటే కిటికీల నుంచి వచ్చినటువంటి సూర్యుడిని నమస్కారం చేసుకో, ఆయన కిరణాలు నమస్కారం చేసుకో. కిరణం పడుతుంది కదా, గ్లాసుల మీద పడుతుంది కదా, నమస్కారం. అది కూడా గత్యంతరం లేకపోతే టీవీలో కనిపిస్తుంది సూర్యుడు, నమస్కారం చేసుకో. అందుబాటు కోసం చూసారు వాళ్ళు, మన పెద్దోళ్ళు ఎంత ఛాయిస్గా పెట్టేశారో, ఫ్లెక్సిబుల్గా ఉంది. ఆధార స్థలాలు కూడా చెప్పవచ్చు, అట్లా కూడా చెప్పేసినారు. స్వమహిమ ప్రతిష్ఠస్యాప్యాధార విశేషోపదేశ ఉపాసనార్థ భవిష్యతి. ఉపాసనలు చేసేదానికే ఇన్ని రకాల ఉపాసనలు చేసే, ఎక్కడైనా మనం ఏదైనా చేసుకోవచ్చు. అందుకని నదీ తీరాల్లో కూర్చొని మట్టితో చేసుకుంటాము, మన ఇష్టమయ్యా. ఎందుకు సార్ అట్లాగా? సర్వగతత్వాద్ బ్రహ్మణ, సర్వగతత్వాద్ బ్రహ్మణ వ్యోమవత్ సర్వాంతరత్వ ఉపపత్తే. చూసారు ఎలా కవర్ చేశారు? సర్వగతత్వాద్ బ్రహ్మణ, బ్రహ్మము సర్వగతమైంది పరమాత్మ. వ్యోమవత్ సర్వాంతరేణ, సర్వాంతరత్వాత్. వ్యోమవత్ ఆకాశం వలె అంతటా లోపల బయట నిండుకొని ఉన్నది కనుక మేము అలాగే చెప్తున్నాం. ఎనీథింగ్, ఏదైనా ఎట్లయినా ఉపాసన చేసుకో, ఎలా అయినా ఉపాసన చేసుకో, నో ప్రాబ్లం. అట్లాగే ఇక్కడే చెయ్యాలి, ఇలాగే చెయ్యాలనే రూల్ ఏమీ లేనే లేదు. అర్థమైందా? అట్లా ఏ పనైనా చేసుకోవచ్చు, ఎట్లాగైనా. మీకు తెలుసుగా, అన్నీ తెలుసు, కొన్ని తెలుసు. అర్థమైందా? కూర వండుకునే చేయలేక బద్దకిస్తే పచ్చడి వేసుకొని తింటల్లా, అది తెలుసా? ఒక టమాటాతో కూర చేసుకోవటంలా, 2 పెసరొడియాలు పెట్టుకొని వేసుకొని తింటల్లా, ఆ తెలివి ఉందే? ఏదో చేసుకొని తింటున్నావుగా, అట్లా అనమాట. అలాగా ఆయన సర్వగతుడు కాబట్టి నువ్వు ఏదైనా చేసుకోవచ్చు అయ్యా. అంత అనుకూలం ఇచ్చినారు. అంత అనుకూలం ఇచ్చినటువంటి సనాతన హిందూ ధర్మాన్ని ఏమనాలి, ఆ ఋషులు ఏమనాలి, అంత అందుబాటులో ఉండేటట్టుగా చేసేసినారు. ఫ్లెక్సిబుల్, కండిషన్ లేదు. ఆ బుక్లో ఏదో రాసేసి దుంపదంచరు అందరినే. ఆ బుక్లో ఏదో రాసేసి దుంపదంచరమ్మా. పత్రం ఫలం పుష్పం తోయం పూజారే చెప్తాడు, పుష్పాలు చేయలేదు అక్షరం పడే. అర్థమైందా? వాడి దక్షిణకి మాత్రం డోకా చేయకు. సరే దక్షిణ లేదే, చిల్లర లేదే, అక్షరాలు సమర్పయామా మీ అమ్మ. ఏదో నీకు ఏదో చెప్తే నాకే పెట్టావేంటమ్మా అక్షతాలు సమర్పయ. అట్లాగా గ్రేట్ కదా మనకి. వైదికము సనాతనము ఎంత గ్రేట్ ఇది. తెలియ తెచ్చుకోండి రా, ఇప్పటికైనా. కొట్లాడుతూ సస్తున్నారు, మొత్తం భూమి అంతా నాశనం పెట్టేస్తున్నారు, భూమి అంతా. అందువల్ల హిందూ ధర్మంలో పుట్టడమే గొప్ప. మోక్షము మనకి ఆటోమేటిక్గా సిద్ధించిపోయినట్టు. మోక్షం వచ్చేసింది, మోక్షం వచ్చినట్టే, వచ్చింది అంటే ఈ ధర్మంలో పుట్టడమే మోక్షం సిద్ధం. ఇంపాసిబుల్ కాదు, పాసిబుల్. అట్లా ఎందుకయ్యా అంటే ఒక సీఎం దగ్గర నువ్వు చేరినావంటే నీకు ఉద్యోగం వచ్చేసినట్టేమో. ఐశ్వర్య మర్యాద శ్రవణమపి అధ్యాత్మాదిదైవత విభాగ అపేక్షం ఉపాసనార్థమేవా. ఐశ్వర్య మర్యాద శ్రవణమపి అధ్యాత్మ అధిదైవత విషయ విభాగ అపేక్షం ఉపాసనార్థమేవా. ఈ ప్రకారంగా ఆకాశం వలె అంతటా వ్యాపించుకున్నటువంటి పరమాత్మ సర్వ విశ్వానికి అంతర్యామిగా అంతటా ఉన్నాడు.
అధ్యాత్మం గాని అధిదైవతం గాని విభజించి ఐశ్వర్యానికి హద్దులు చెప్పడం కూడా ఉపాసన కోసమే. ఆయన ఈశ్వరత్వాన్ని హద్దులు చెప్పడం కూడా ఉపాసన కొరకే చెప్పాడు. హద్దులు పరమేశ్వరుడికి హద్దులు లేవు, ఉపాసనకి హద్దులు ఉంటాయి. ఇంతవరకే పూజ చేయి, ఇంతవరకే పూజ చేయి, ఇంతవరకే పూజ చేయి, ఇలా చెయ్యి, అలా చెయ్యి, అలా చెప్పొచ్చు, తప్పులే. కాబట్టి అధ్యాత్మ దృష్టితోనూ అధిదైవత దృష్టితోనూ విభజన చేసి, అయ్యా అధ్యాత్మ దృష్టి ఏమో లోపలికి, అధిదైవత దృష్టిదేమో సూర్యుడికి బయటికి, అలా చెప్పచ్చు. ఇంకా నువ్వు దిగజారుతావా శాలిగ్రామంలో కూడా పెట్టుకోపో, భావం చేసుకోపో. ఇలా విభజించి ఐశ్వర్యానికి హద్దులు చెప్పడం అనేది ఉపాసన భావాలలో ఆ ఉపాసన భావంలో ఉంటుంది. ఉపాసనలో అలాగా చేసుకోవచ్చు, తప్పేమి లేదు. కాబట్టి ఇక్కడ తస్మాత్ పరమేశ్వర ఏవా అక్షి ఆదిత్యయో అంతరుపదిశ్యతే. తస్మాత్ పరమేశ్వర ఏవా అక్షి ఆదిత్యయో అంతః ఉపదిశ్యతే. కాబట్టి నేత్రము యందుండే పురుషుడు, సూర్య మండలంలో ఉండేటువంటి పురుషుడు పరమేశ్వరుడే అని చెప్పబడింది. నో డౌట్. మనలో ఉండేది పరమేశ్వరుడే, సూర్యుడిలో ఉండేది పరమేశ్వరుడే. అంతటా చరాచరములలో ఎక్కడ కూడా వెలికి లేకుండా ఉండేది ఎవరో పరమేశ్వరుడు. దేర్ఫోర్ ఏదైనా ఉపాసన చేసుకో, పరమేశ్వరుడి కంటే వేరుగా లేదు. ఇంతవరకే పరమేశ్వరుడు ఉంటాడని చెప్తారు, ఇంతవరకే ఉపాసన చేసుకోని చెప్తారు, ఇంతవరకే పరమేశ్వరుడు అని చెప్పడం. ఇంతవరకు ఉపాసన చేసుకోవయ్యా అని చెప్పేస్తారు, ఇంతవరకే పరమేశ్వరుడు ఉండేది అని మాత్రం చెప్తారు. ఉపాసనకి అంతవరకు పెట్టారు లిమిట్స్. కానీ అర్థము జ్ఞానము పరమార్థం ఉంది అంతట అట్లా అనమాట, అలా అనమాట. అర్థమైందా? అట్లా ఎందుకని అట్లాగా లోక వ్యవహారంలో చూసినప్పుడు మనకు అర్థమవుతుంది. అవన్నీ లోక వ్యవహారాల్లో చూసినప్పుడు అర్థమవుతుంది. అయ్యా నిర్మాల్యం అయ్యా, పుష్పాలన్నీ తీసిపాడేయాలయ్యా అంటాం. మంచి పుష్పాలు పెట్టండి, మీరు వాడిపోయిన పుష్పాలన్నీ పెట్టద్దు అని చెప్తాం కదా మనము. ఆ నిర్మాల్య పుష్పాలని తీసి పేస్ట్ గా చేసి అగరబత్తి చేసినప్పుడు ఇప్పుడు చెప్పరా, ఇప్పుడు చెప్పు. లేకపోతే ఆ నిర్మాల్యమే తీసి నువ్వు మళ్ళీ మెన్యూర్గా చేసి నువ్వు పంటలు పండించినప్పుడు మరీ అదేమైంది? కాబట్టి ఎక్కడైనా నీకు ఇట్లా ఇంతవరకే చేయి అంటే అది ఓకే. కానీ ఇదంతా యూజ్లెస్, వేస్ట్ అని మాత్రం అనుకో. అంతటా పనికొస్తుంది, పరమేశ్వరుడు పనికి రాకుండా. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్సు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఇంకొక సూత్రం ఉంది అంతరాధికరణానికి. ఈ సూత్రం తర్వాత మళ్ళా మనము ఆకాశాధికరణం, ఆకాశానికి వస్తాం. అంతరాధికరణం చెప్పిన తర్వాత ఆకాశం. రేపు